ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత ఆస్ట్రోవాస్తు ఛానల్కు మీకు స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మనం వీధి సోలలు వాటి యొక్క రకాల గురించి మనం చర్చించడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మనం వీధి సోలలు, వాటి అపోహలు, అలాగే వాటి పరిష్కారాల గురించి మనం చర్చిద్దాం. ముందుగా వీధి సోలలు అలాగే అపోహలు. కొంతమంది ఉన్నటువంటి స్థలాలకి వీధి సోల లేకపోయినా కూడాను వీధి సోల ఉంది అని భయపడిపోతూ ఉంటారు. అటువంటి స్థలాలేమో మనం చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక స్థలం ఉంది. ఈ స్థలానికి ఇలా ఒక రాజవీధి ఉంది. దీని ముందు ఒక చిన్న వీధి ఉంది. ఇదేమో రాజవీధి. ఇది రాజవీధి ఒక 30 అడుగులు ఉందనుకుందాం. ఇదేమో ఒక సందు. ఇది సందు. ఇది ఒక 15 అడుగులు 12 అడుగులు ఉందనుకుందాం. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క స్థలానికి వీధి సోల అనేది, అంటే వీధి పోటు అనేది మనకి వర్తించదు. అది తూర్పు వైపు అయినా సరే, అలాగే దక్షిణం వైపు అయినా సరే, అలాగే పడమర వైపు అయినా సరే, అలాగే ఉత్తరం వైపు అయినా సరే, ఎప్పుడైతే ఒక స్థలానికి అడ్డుగా రాజవీధి అంటే పెద్ద వీధి, పెద్దగా ఎక్కువ వెడల్పున్నటువంటి బజారు ఉండి, దాని తరువాత చిన్న సందు ఎక్కడైతే ఉందో, అంటే చిన్న గల్లీలు ఎక్కడైతే ఉంటాయో, అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క స్థలానికి ఎటువంటి వీధి సోల అనేది ఉండదు, ఎటువంటి ఇబ్బంది కలగదు. నిస్సందేహంగా మనం చక్కగా కూడా గృహ నిర్మాణం చేసుకోవచ్చు. మరి ఏ సందర్భంలో మనకి వీధి చూపు అనేది వర్తిస్తుందంటే, ఎప్పుడైతే మనకి ఇది సందు ఇది సందు, ఇది ఒక 15 అడుగులు ఏమో ఉంది, 15 అడుగులు ఉంది, సపోజ్ 15 అడుగులు. అలాగే ఇది రాజవీధి అయ్యింది. ఇది రాజవీధి 30 అడుగులే ఉంది. ఇలాంటి సందర్భంలో మాత్రం ఇక్కడ వీధి పోటు వర్తిస్తుంది. ఈ స్థలానికి వీధి పోటు వర్తిస్తుంది. ఇలాంటి సందర్భంలో మనం అప్పుడు దీనికి తగ్గ పరిష్కారాలు చేసుకోవాలి. ఈ యొక్క సందర్భంలో సరేనండి, ఇక్కడ తూర్పు వైపు అనుకుందాం. ఇది తూర్పు వైపు మధ్యలో రాశారు, బాగుంది. అలాగే ఇక్కడ ఆగ్నేయంలో ఉంటే ఏంటి, దక్షిణంలో ఉంటే ఏంటి, నైరుతిలో ఉంటే ఏంటి, ఎక్కడ ఉన్నా సరే మీకు గనక ఎదురుగా ఒక వీధి ఉండి దానికి అడ్డంగా కనుక ఒక రాజవీధి వచ్చినట్లయితే ఈ యొక్క స్థలానికి వీధి పోటు ఉండదు. అందులో చక్కగా నిస్సందేహంగా మీరు చక్కగా నిర్మాణం జరిపించుకోవచ్చు. ఎప్పుడైతే కనుక మనకు అడ్డంగా ఉన్నటువంటి సందు, ఈ యొక్క సందు అనేది చిన్నగా ఉండి, అలాగే రాజవీధి కనుక అవతల హెచ్చుగా ఉంటే మనకి ఆ సందర్భంలో దీనికి వీధి పోటు అనేది వర్తిస్తుంది. అప్పుడు దానికి తగ్గ పరిష్కారాలు మనం చేసుకోవాలి. ఏమిటి ఆ సందర్భంలో మనం పరిష్కారం ఏం చేసుకోవాలి? పరిష్కారాలు ఏం లేదండి. ఒకటి, స్థలం విడవటం. స్థలం విడిచిపెట్టడం. మనకేమైనా తక్కువలో ఉంటే కొంత స్థలం అనేది విడిచిపెట్టి, అవకాశం ఉంటే కొంత స్థలం అనేది విడిచిపెట్టేసేసి, దాని తర్వాత అంటే అక్కడ ఒక ప్రహరీ కూడా అడ్డం కట్టి, ఇలా ఉందనుకోండి, సపోజ్ ఇట్లా స్థలం ఉంది, ఈ స్థలానికి ఇక్కడ వీధి పోటు ఉంది. ఇట్లా ఇది పట్టినప్పుడు ఈ స్థలంలో కొంత స్థలాన్ని మనం ఆపేసి ఇలా మధ్యలో గోడ కట్టి, ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణం చేయకుండా మళ్ళీ దీని తర్వాత ప్రహరీ గోడ కట్టుకొని ఇలా ఈ విధంగా నిర్మాణం చేసుకోవటం ఒకటో మార్గం. తర్వాత 2, యంత్ర స్థాపన. యంత్రస్థాపన చేయడం అంటే ఏ మూల అయితే ఉందో మనకి, అంటే ఆగ్నేయంలో ఉందా, ఈశాన్యంలో ఉందా,
అలాగే నైరుతిలో ఉందా, ఎక్కడ ఉంటే ఆ యొక్క ప్రహరీ గోడ దగ్గర మనం యంత్రస్థాపన చేయటం, ఆ యొక్క దిక్కుకు సంబంధించిన యంత్రస్థాపన. అంటే ఉత్తరం వైపు కనుక ఉంటే మనకి కుబేరు యొక్క యంత్రస్థాపన ప్రహరీ గోడలో పెట్టడం. ఇలా ఉందనుకోండి, సపోజ్ ఇది ప్రహరీ గోడ అనుకుందాం, స్థలం అనుకుందాం, మన స్థలం ఇక్కడ ఇది ఇలా వీధి ఉంది, ఇలా వీధి వచ్చింది. వీధి వచ్చినప్పుడు ఇది తూర్పు వైపు అనుకుందాం మనం. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం అనుకుంటే ఇలాంటి సందర్భంలో ఇక్కడ తూర్పు వైపు ఎక్కడుంది, మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఇంద్రుడు అధిపతి. ఈ యొక్క స్థలానికి ఎవరు అధిపతి? ఇంద్రుడు. తూర్పుకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు కాబట్టి ఇక్కడ ఒక ఇంద్రుడు అనేది, ఈ ఇంద్ర యంత్రం అనేది ఇక్కడ ప్రహరీ గోడలో ఈ యంత్ర స్థాపన చేయటం. అలాగే ఇక్కడ ఆగ్నేయంలో తగిలింది అనుకుందాం, ఇక్కడ వీధి పోటీ ఇట్లా ఆగ్నేయులు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఆగ్నేయంలో ఆగ్నేయుడు యొక్క యంత్రం అనేది ప్రహరీ గోడలో వేసుకోవటమే. అలాగే దక్షిణం వైపు కనుక తగిలింది అనుకోండి, ఇక్కడ యమయంత్ర స్థాపన చేసుకోవడం ప్రహరీ గోడలో. అలాగే ఇక్కడ నైరుతిలో కనుక ఉన్నట్లయితే ఈ నైరుతిలో ఒక యంత్ర స్థాపన ఈ మూల. అలాగే అది దక్షిణమైనా సరే, పడమరైనా సరే, ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ నైరుతిలో ఒక యంత్ర స్థాపన. అలాగే ఇక్కడ ఉన్నట్లయితే వీధిపోటు ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనం మరోవైపు వాయువ్య యంత్ర స్థాపన, వరుణ యంత్ర స్థాపన చేసుకోవటం. అలాగే కనుక ఇట్లా కనుక ఉత్తర వాయువులో ఉన్నట్లయితే కనుక వాయువు యంత్ర స్థాపన. అలాగే ఉత్తరంలో కనుక ఉన్నట్లయితే కుబేర యంత్ర స్థాపన ఈ విధంగా చేసుకోవడం. మిగిలిన స్థానాల్లో కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి మనం వాటికి ఎటువంటి యంత్రాలు కూడా వేసుకోవాల్సిన పని లేదు. ఇది రెండవ పరిహారం. ఇకపోతే మూడవ పరిహారం, గణపతిని మన స్థలానికి అడ్డుగా గణపతి బొమ్మ, గణపతి విగ్రహం ప్రతిష్టాపన. గణపతి విగ్రహం మనం ప్రతిష్ఠ చేసుకోవాలి ముందుగా. ఏదో వినాయకుడు విగ్రహం పెట్టడం అంటే ఏదో మన టైల్స్ తీసుకొచ్చి మన ప్రహరీ గోడకి అతికించడం కాదు. ఇలా చూడండి, ఇలా ఉందనుకోండి, ఇట్లా ఒక స్థలం ఉంది. ఇలా స్థలం ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఏది తూర్పు ఆగ్నేయం ఉందనుకుందాం. ఇలాగా తూర్పు ఆగ్నేయంలో కనుక మనకి వీధిపోటు ఉన్న సందర్భంలో మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ ముందుగా మన యొక్క స్థలానికి ముందు, అంటే మన స్థలంలోనే కొంత స్థలానికి ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ఏది మన ప్రహరీ గోడకి అంటకుండా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి ఇక్కడ ఈ ప్లేస్ లో. అలాగే ఇక్కడ నైరుతి వైపు ఉందనుకుందాం, నైరుతి వైపు ఉంటే నైరుతి కూడా అంతే, ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఎలాగా ఆ గణపతి విగ్రహం మళ్ళీ మన ఇంటి గోడకు ఆనకూడదు, ఇంటి గోడకు ఆనకుండా సపరేట్ గా విగ్రహాన్ని మనం ఆ యొక్క సందులో ప్రహరీ గోడకు ముందు మనం గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వీధి సూర్యుల నుండి కొంత రక్షణ మనకి వస్తుంది. అప్పుడు ఇందులో వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడాను సుఖ సంతోషాలతో చక్కగా ఉంటారు. అలాగే గణపతి విగ్రహం ప్రతిష్ఠ చేసేసాం, మనకి పని లేదు కదా, వదలకూడదు. ఆ స్వామివారికి నిత్యము కూడా ఎంతో కొంత చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా నిత్యం చక్కగా దీపారాధన చేయటం, అలాగే ఒక పువ్వు పెట్టడం, అలాగే వాటికి తగ్గ చిన్నటువంటి నివేదన ఎంతో కొంత కాస్త కటింగ్ బెల్లం చిప్స్ కానీ బెల్లం ముక్క కానీ ఆ యొక్క వినాయకుడికి నివేదన చేస్తూ ఉండాలి ఈ గణపతి విగ్రహం ప్రతిష్ఠ చేయగానే. కొంతమంది ఏం చేస్తామో విగ్రహం పెట్టేస్తారు, దాని జోలు ఇవ్వరు, అయిపోయింది మన పని అయిపోయింది అనుకుంటారు. అలా కాదు, అక్కడ గణపతి విగ్రహం ఎప్పుడైతే మనం ప్రతిష్ఠ చేసామో అక్కడ నిత్యం దీపారాధన అలాగే చక్కగా కనీసం నివేదన జరుగుతూ ఉండాలి. బెల్లం ముక్క అయినా సరే, పటికి బెల్లం చిప్స్ కానీ బెల్లం ముక్క కానీ ఏవైనా కానీ స్వామివారికి లఘువుగా పూజాది కార్యక్రమం జరుగుతున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మీ ఇంటికి ఈయన రక్షణ ఇస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈయన ఈ వీధి పోటు నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి ఈయన మీకు రక్షణ కల్పిస్తారు. తద్వారా ఇందులో ఉన్న వారు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇందులో ఉన్నటువంటి వారు ఈ గృహం వారు చక్కగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది ఈనాటి మన అంశము. ఇందులో మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అయినాయి అని నేను అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా కానీ కొత్తగా ఈ యొక్క ఛానల్ చూసి వీక్షిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారు
సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాము. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడాను గంట సింబల్ను ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే మీకు గంట సింబల్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే నేను ఆ వీడియోస్ అప్డేట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మీరు చక్కగా కూడా నేర్చుకోవచ్చు. ధన్యవాదాలు.